తెలంగాణలో పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేశామని చెప్తున్నారు. అదేవిధంగా నిన్న హరీష్ రావు దీని మీద ప్రశ్నిస్తే హరీష్ రావు మీద కేసులు పెట్టడం జరిగింది. సో, ఇటువైపేమో డిసెంబర్ 7 1 ఇయర్ పాలన సెలబ్రేషన్స్ చెప్తున్నారు. సో, తెలంగాణలో 6 గ్యారంటీలు, 6 హామీలు పూర్తి స్థాయిలో అమలైందని మీరనుకుంటున్నారా? ఒక అనలిస్ట్‌గా దీన్ని ఏ రకంగా మీరు అనాలిసిస్ చేస్తారు? 6 గ్యారంటీలు లేకపోతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు దానికేమన్నా నిర్ణీత గడువు ఉంటుందా? ఒకవేళ నిర్ణీత గడువున్నా ప్రజలిచ్చిన సమయం 5 ఏళ్ళు. 5 ఏళ్లలో ఎప్పుడైనా చేయొచ్చు. వాళ్ళేమన్నారు 100 రోజుల్లో చేస్తామన్నారు. 100 రోజుల్లో చేశారు. ఏది వరుసపెట్టి మనం చూసాము ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనో, లేకపోతే ఆరోగ్యశ్రీ అది పెంపు గానీ, ఇంకా బీసీ సెన్సస్ కూడా జరుగుతోంది. ఇప్పుడు రుణమాఫీ మీరన్నారు ఏది రైతు రుణమాఫీ 2,00,000 మాఫీ మీరేం చేశారు? ఒక ఏళ్ళు రేవంత్ రెడ్డి వైపు చూపిస్తే 4 ఏళ్ళు ఎటు చూపిస్తున్నాయి? బీఆర్ఎస్ వైపు చూపిస్తాయి కదా! ఏంటి ఇప్పుడు ఇవాళ 2,00,000 హామీ మరి అతను ఇచ్చాడు హామీ 2019 ఎన్నికల్లో ఎవరు? కేసీఆర్. ఆ రోజు టీఆర్ఎస్‌గా ఉన్నది. కాకపోతే తర్వాత బీఆర్ఎస్ అయిన నేపథ్యంలో హామీలు కూడా మారతాయా? ఆయన ఇచ్చినటువంటి హామీ ఏది? ఆ రైతులకిచ్చిన రుణమాఫీ హామీలో ఏం చేశాడు? 25,000, 25,000, 25,000 అటేదో ఏసుకుంటూ వచ్చు. అప్పుడు ఇదే విమర్శ. ఇప్పుడు ఇవాళేంటి రైతులకి మరి 54,000 కోట్లు ఇచ్చానంటున్నాడు. మొత్తం ఎక్కడ చూసినా అవే హోర్డింగ్‌లు కనపడుతున్నాయి. ఏడాది అవుతున్న సందర్భంగా ఈ సంవత్సర కాలంలో ఆయన రైతులకు ఇచ్చింది నేను 54,000 కోట్ల ప్రయోజనం నేను కలిగించానంటూ అందులో లోపాలు ఏమైనా ఉంటే ఎంచండి. వాటిని తీసుకొచ్చి పరిష్కారం అడగండి. అంతే తప్ప మనం ఏదో గుడ్డగాల్చి మొఖానేయటం కాదు. ఇవాళ అతని ముందు ఇంకా 4 ఏళ్ల సమయం ఉందన్నమాట. ఈ ఏడాదిలో రేవంత్ రెడ్డి పనితీరు ఎలా ఉంది? అది వాళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదు బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న విమర్శలకు వీళ్ళు సమాధానం చెప్పాలి. ప్రజలు అటు వాళ్ళ విమర్శల్ని వింటారు, వీళ్ళు చెప్పే సమాధానాన్ని చూస్తారు, వాళ్ళు బేరీ చేస్తారు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏడాది పరిపాలన చూస్తే మెరుపులు, మరకలు కూడా ఉన్నాయి. వెలుగుంది, నీడ ఉంది. ఏది? చీకటి వెలుగులుగా చూడాలి. కాకపోతే 2, 3 తప్పటడుగులు పడ్డాయి. ఆ హైడ్రా కూల్చివేతలు మొదట్లో హైకోర్టు ప్రశంసించింది. అదే హైకోర్టు తర్వాత తిట్టింది. హైడ్రా ఏం జరిగింది? కొన్ని చోట్ల సరూర్ నగరు ఏదో వేరే ప్రాంతాల్లో నీకు కనీసం ఇవాళ నోటీస్ ఇచ్చి రేపొద్దున కూల్చేశారంట. మండిపడింది. ఇప్పుడు ఇవాళ పేదల కూల్చివేతలు ఇళ్ళు మీరు చేస్తున్నప్పుడు ఆ మూసీ నది పరివాహ ప్రాంతంలో కూడా కూల్చివేతలు జరుగుతున్న దాంట్లో ఇవాళ రేవంత్ రెడ్డికి ఎంత పేరు వచ్చిందో అంత డ్యామేజ్ అవుతున్న నేపథ్యంలో కొంచెం వెనకడుగు కూడా వేస్తున్నారు. అదే కాదు, ఇంకా అనేక అంశాల్లో కొన్ని తప్పటడుగులు పడ్డాయి. ఇప్పుడు కొన్ని నోరు జారుతున్నారు. రేవంత్ రెడ్డి కూడా దురుసుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే పొలిటికల్గా తన ఫ్యాన్స్, ఆయన అభిమానులు వాళ్ళలో మరి కొంత ఉత్సాహం పెంచడం కోసం వ్యాఖ్యలు చేస్తున్నా ఇవాళ ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రిగా ఒక హుందాతనం పాటించాలి, తర్వాత గౌరవం పెంచాలి. తెలంగాణ సంపన్న రాష్ట్రంగా ఉన్నదాన్ని బీఆర్ఎస్ కేసీఆర్ 10 ఏళ్లలో ఏం జరిగింది? ఇవాళ అప్పుల పాలైంది. నీకు దగ్గర దగ్గర ఆంధ్రప్రదేశ్ 11,00,000 కోట్ల అప్పుల్లో మునిగితే తెలంగాణ 6,00,000 కోట్ల అప్పుల్లో మునిగిన నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ యువత వాళ్ళకి మీరు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఆ యువతను అడ్రస్ చేయాలి. ఏంటి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుంది వాళ్ళు ముగ్గురే, 3 వర్గాలే. ఏది? అటు యువత, ఇటు రైతులు, నెక్స్ట్ మహిళలు. నీకు నిరుద్యోగం ఇవాళ బలంగా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇవాళ ఏ నోటిఫికేషన్లు ఇచ్చారు. సరే కవిత అనొచ్చు, హరీష్ రావు అనొచ్చు, ఇవి మేము ఇచ్చిన నోటిఫికేషన్లో ఇప్పుడు సర్టిఫికెట్లు ఇస్తున్నాడని. ఇప్పుడు మొన్న కూడా కొన్ని పరీక్షలు జరిగిన నేపథ్యంలో ఇవాళ నిరుద్యోగం. మొన్న కూడా రేవంత్ రెడ్డి ఏం చేశాడు? అమెరికా పర్యటన వెళ్ళాడు. 34,000 కోట్లు ఏమో తెచ్చానన్నాడు. కొరియా నుంచి ఒక 4-5 వేల కోట్లు తెచ్చానన్నాడు. ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా తెలంగాణ మారాలి. కేంద్రం నుంచి రాబట్టాలి. కేంద్రం నుంచి రాబట్టలేకపోవడంలో వైఫల్యం కనపడుతుంది. ఏంటి? ఇవాళ ప్రధాని మోడీ విభజన చట్టం హామీలు తెలంగాణకి ఏమి ఇచ్చారో వాటిని అమలు చేయాలి. నిన్న మొన్న మనం చూసాం శాంతికుమారి సిఎస్
ఆమె ఏదో లేఖ రాస్తే ఆల్రెడీ ఇక్కడ ఏదో వ్యాగన్ వర్క్షాప్ బిగిన్ అయింది, మేము చేస్తున్నాం, వర్క్లో ఉంది, కాజీపేట రైల్వే వ్యాగన్ వర్క్షాప్ అనేది కూడా ఈ స్టీల్ ప్లాంట్ ఒకటి పెట్టాలి బయ్యారంలో. ఇచ్చిన హామీలు ఇంకా అలాగే ఉన్నాయి. నిన్న ఆంధ్రప్రదేశ్ సీఎస్, తెలంగాణ సీఎస్ కూడా భేటీలు అయ్యారు. పొరుగు రాష్ట్రంతో సత్సంబంధాలు, రేవంత్ రెడ్డి చంద్రబాబు కలిశారు, భేటీ అయ్యారు. సత్సంబంధాలతోనే వాళ్ళు పరిష్కరించుకునే పరిస్థితుల్లో గతంలో ఏం జరిగింది, రాజకీయ కోణంలో జరిగింది. జగన్మోహన్ రెడ్డి కాళేశ్వరం రావడం, అక్కడేదో టెంకాయ కొట్టాడని ఫీలింగు, లేకపోతే కేసీఆర్ అక్కడికి వెళ్ళి ఏదో భోజనాలు చేశాడని. ఈ సందర్భంలో కేసీఆర్ని గెలిపించడం కోసం జగన్మోహన్ రెడ్డి పోలీసుల్ని నాగార్జున సాగర్ పైకి పంపటం, ఇదంతా బెడిసి కొట్టింది. ప్రజలకు వాళ్ళ డ్రామా అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ జరుగుతోంది డ్రామా కాదు, ఇవాళ ప్రజలు రియాలిటీ కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి రియాలిటీగా ఇవాళ ఆయన పరిపాలన ప్రజల కళ్ళ ముందుంటేనే భవిష్యత్.